గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మీడియా బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు సమావేశం. సీఎం కేసీఆర్ బ్రాహ్మణ పక్షపాతి అని గుర్తు చేసిన కవిత. వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు ఆగ్రహం. జెట్ స్పీడ్ తో వైసీపీపై పోరాటం చేయాలని పిలుపు. ఎంపీ రఘురామకృష్ణపై నర్సాపురంలో కేసు నమోదు. విద్వేషాలను రెచ్చగొడుతున్నారని ఫిర్యాదు చేసిన వైసీపీ నేతలు. ఆదిలాబాద్ జిల్లాలో సేంద్రియ రైతుల సమ్మేళనం. సేంద్రియ వ్యవసాయంపై ప్రసంగించిన ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్. విశాఖ జిల్లాలో జోరుగా మున్సిపల్ ఎన్నికల ప్రచారం. ఇంటింటి ప్రచారం చేపట్టిన ఎమ్మెల్యే గణబాబు. డీటెయిల్స్ చూస్తే తూర్పు నావికాదళం కమాండింగ్ ఇన్ చీఫ్ అతుల్ కుమార్ జైన్ సీఎం వైఎస్ జగన్ తో భేటీ అయ్యారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో జగన్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. సీఎం జగన్ ఆయనకి పుష్పగుచ్చం ఇచ్చి ఆహ్వానించారు. భేటీ అనంతరం ముఖ్యమంత్రి అతుల్ కుమార్ ని శాలువాతో ఘనంగా సన్మానించి జ్ఞాపకను అందజేశారు. రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధికి, అర్చకుల సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. హైదరాబాద్ లో బ్రాహ్మణ పరిషత్ ఆధ్వర్యంలో 53 బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితని కలిశారు. సీఎం కేసీఆర్ బ్రాహ్మణ పక్షపాతి అని ఎమ్మెల్సీ కవిత గుర్తు చేశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ప్రభుత్వం అర్చకులకు నెల గౌరవ వేతనం అందించడం, రాష్ట్రంలోని 3645 దేవాలయాల్లో ధూప దీప నైవేద్య కార్యక్రమాల కోసం ప్రతి ఏటా 26 కోట్లు కేటాయించడం పై బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రతిష్టాత్మకమైన యాదాద్రి ఆలయాన్ని నిర్మించడంతో పాటు రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల అభివృద్ధికి కోట్లాది రూపాయల నిధులు కేటాయించడంపై బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు పలు అంశాలను ప్రస్తావించగా వాటిని సీఎం కేసీఆర్ గారి దృష్టికి తీసుకెళ్తానని ఎమ్మెల్సీ కవిత హామీ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కుప్పంలోనే మకాం వేసి వైసీపీకి డిపాజిట్ కూడా రాకుండా చేస్తారని స్పష్టం చేశారు. పొంగనూరులో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బలవంతపు ఏకీగ్రవాలు చేశారని ఆరోపించారు. ఇసుక అమ్ముతూ పేదల రక్తాన్ని జలగల్లాగా తాగుతున్నారని, రాజధాని, ప్రత్యేక హోదా, పోలవరం, విశాఖ ఉక్కు మొత్తం పోయాయని మండిపడ్డారు. జెట్ స్పీడ్ తో వైసీపీపై పోరాటం చేద్దామని బాబు పిలుపునిచ్చారు. పోలవరం, విశాఖ, అమరావతి అన్నీ పోయాయని, పోవడమే తప్ప తెచ్చేవి ఏమీ లేదని వ్యాఖ్యానించారు. పొంగనూరులో పెద్దిరెడ్డికి డిపాజిట్ కూడా రాకుండా చేస్తానని అన్నారు. రైతులను నిండా ముంచుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎర్రచందనం, ఇసుక స్మగ్లింగ్ ద్వారా పెద్దిరెడ్డి దోచుకుంటున్నారని ఆరోపించారు. దాంట్లో వేల కోట్ల రూపాయల అవినీతి, మన ఆరోగ్యంతో ఆడుకుంటున్నారు. అలవాటైన వాళ్ళు
బాధల్లో ఉండేవాళ్ళు ఏం చేయాలి? సాయంత్రం అయితే ఏదో ఒకటి తాగేసి పడుకోవాలి. కడాన విస్కీ తాగి మన ఆరోగ్యాన్ని కూడా పోగొట్టుకుని మన రక్తాన్ని జలగలమారిగా తాగుతున్నారు ఈ దుర్మార్గులు. ఇంకో పక్క ఎక్కడ చూసినా అవినీతి ఒకటి కాదు. ఇండ్లు కూడా కట్టిస్తా ఉంటారు అవినీతి, ఎవరైనా వ్యాపారం చేసుకుంటే అవినీతి. దాదా మామూలు ఇష్టానుసారంగా మన కుప్పంలో కూడా కొత్త ట్రెండ్లు పందాలు పెట్టారంటే ఎంత పందాలు, దానికి కూడా డబ్బులు. ఒక ఆయన కోడి పందాలు పెట్టారు, దానికి డబ్బులు. ఒక ఆయన పేకాట పెట్టాడు, దానికి డబ్బులు. ఏంటయ్యా పేకాట ఆడిస్తే తప్పు కదంటే ఏముంది, తప్పే ఉంది, పోలీసులు పట్టుకున్నారు, కేసు పెట్టారు, ఫైన్ కట్టాం, మళ్ళా ఆడతాం. నీ దగ్గర నేర్చుకోపోయినాడు వాళ్ళు మంత్రులు, వీళ్ళు మంత్రులు తమ్ముడు, వాళ్ళకి రక్ష. ఈ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఒక పెద్ద నీతిమంతుడు, ఆయన చూసే నీతి కూడా వస్తారు అప్పట్లో. మొత్తం రాష్ట్రం అంతా దోపిడీ ఒక్కడికే కావాలి. కడాన మీ అందరికీ రాష్ట్రంలో అప్పుడప్పుడు ఎన్నికలు వస్తే వీరైతే బెదిరించి అనానమస్ గా చేసుకోవడం, దోపిడీ చేయడం. కాకపోతే ఒక 1000 రూపాయలు బారేస్తే మన మొక్కన మనం ఏదో గమ్మునుండిపోతామని మ్యానిపులేట్ చేయడం. ఇది న్యాయమని మిమ్మల్ని అడుగుతున్న కార్యకర్తల్ని. కానీ మీకు కూడా ఒక బాధ ఉంది సార్, మీరున్నప్పుడు మేము కష్టపడ్డాం, కానీ మేము ఇట్నే ఉన్నాం. ఈ దుర్మార్గులు చూడండి, విస్కీలు తాగుతున్నారు, పార్టీలు చేసుకుంటున్నారు, ఎవ్రీడే పార్టీలు జరుగుతున్నాయి. ఇదెక్కడ న్యాయం సార్ అని మీరు కూడా బాధపడే పరిస్థితి వచ్చారు. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, నాకు కూడా బాధ ఉంది, మీరు త్యాగాలు చేశారు. నేను గాని ఆ రోజు గాని మీకోసం గాని ఆలోచించుంటే కొంతవరకు బ్యాలెన్స్ అయ్యేది. కానీ 20 నెలల గంటలు రాష్ట్రం కోసం, ప్రజల కోసమే ఆలోచించా. అందువల్ల మిమ్మల్ని విస్మరించా. భవిష్యత్తులో ఒకటే హామీ ఇస్తున్నా, మీకు అండగా నేనుంటా. ప్లీజ్ కొంచెం మీకు అండగా నేనుంటా, కార్యకర్తలకు తోడుగా ఉంటా. మీరెవ్వరు కూడా ఆధారపడాల్సిన పని లేదు. తప్పకుండా ఏం చేయాలో చేద్దామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీరు ధైర్యంగా ఉండమని కోరుతున్నా. ఒకటి ఈ విషయంలో నేను ఒకటి చెప్పాలి మీ అందరికీ. ఇలాంటి క్లిష్టమైన సమయంలో మనందరం కూడా సంక్షోభంలో ఉన్నప్పుడు రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. దీనికి మనం పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ఎంపీ కనుమూరి రఘురామకృష్ణంరాజు పర్యటన వాయిదా పడింది. పర్యటన నేపథ్యంలో వైసీపీ నేతలు నిరసన కార్యక్రమాలు చేపట్టడంతో పర్యటన వాయిదా పడిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో ఎంపీపై ఫిర్యాదు చేసిన వైసీపీ నేతలు ఆయన్ని అరెస్టు చేయాలని పట్టణ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేశారు. మతాలు, కులాలు మధ్య చిచ్చు పెట్టి విద్వేషాలతో రెచ్చగొడుతున్న ఎంపీ రఘురామకృష్ణరాజుపై వెంటనే చర్యలు తీసుకోవాలని, నరసాపురం పార్లమెంటు నియోజకవర్గంలో ఓట్లు వేయించుకుని ఎక్కడో దాక్కుని ప్రజలకు అన్యాయం చేసి ఒక దేశద్రోహిలాగా తయారయ్యాడని మండిపడ్డారు. భీమవరం వచ్చిన వెంటనే ఆయన మీద కేసు నమోదు చేసి అరెస్టు చేసి జైల్లో పెట్టాలని డిమాండ్ చేశారు. చెప్పుతో కొట్టడానికి డిసైడ్ అయ్యాం. ఎందుకంటే ఒక ఎంపీని చెప్పుతో కొట్టడం అంటే సిగ్గు చెట్టు మాకు తెలుసు ప్రజాస్వామ్యంలో. కానీ అతను సిగ్గు, లజ్జ, అభిమానం వదిలేసుకుని ఈవేళ ప్రవర్తించిన తీరుకు నిరసనగా తాళ్ళపల్లి నియోజకవర్గంలో మరి అందరం కలిపి అతను బుద్ధి చెప్పేటటువంటి పద్ధతి వచ్చిందని మేము సిగ్గుపడుతూ
రఘురామరాజు ఉండటం పార్లమెంట్ నియోజక ప్రజలు చేసుకున్నటువంటి దురదృష్టంగా మేము భావిస్తూ ఉన్నాం. మేము గతంలోనే మరి ఆ థియేటర్ మీద రఘురామరాజు మీద కేసు పెట్టడం జరిగింది. పోలీసులు ఆ కేసుని రిజిస్టర్ చేయలా. మళ్ళీ మేము పోలీసు వారిని అడుగుతూ ఉంటాక వచ్చాము ఈ వాళ్ళ పోలీస్ స్టేషన్కి. మేము దయచేసి మరి పార్లమెంట్లో ఉన్నటువంటి వ్యక్తి రాజ్యాంగాన్ని అపహసిస్తూ కులాలు మతాలని వర్గాలకు విభజిస్తూ వాళ్ళ మధ్య చిచ్చు పెడుతూ ఆఖరికి మరి పార్లమెంట్ నియోజకవర్గం దళిత క్రైస్తవులు పెద్ద ఎత్తుని జగన్ గారి మాట విని అతను ఓటు చేయడం జరిగింది. ఆ వర్గాలను కూడా అతను కించపరిచాడు, దళితుల్ని దూషించాడు, దళితుల మీద కేసులు పెట్టాడు. మేము అందుకని అతను ప్రతిఘటిస్తాం. తప్పకుండా పార్లమెంట్ ఏ మూలకు వచ్చినా సరే రఘురామరాజు కాసుకో, రేపటి నుంచి మేము అందరం ఉంటాం, నీ అంతు తేలుస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. ఇవాళ ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం లింగాపూర్లో ఏకలవ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సేంద్రియ రైతుల సమ్మేళనంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పాల్గొని ప్రసంగించారు. రైతుల సమ్మేళనంలో పాల్గొనడం సంతోషంగా ఉందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. బాల్య దశలో తాను వ్యవసాయం చేశానని, రసాయన ఎరువుల వల్ల భూసారం దెబ్బతింటుందని, సేంద్రియ ఎరువుల వినియోగంతో మన దేశంలో రైతులే శాస్త్రవేత్తలుగా నిలిచారని పేర్కొన్నారు. ఒకప్పుడు రైతులు రాజులుగా ఉండేవారని, కానీ ఇప్పుడు కంపెనీలకు గులాంలాగా మారుతున్నారని అన్నారు. దేశానికి అవసరమైన ఆహార పదార్థాలను సేంద్రియ విధానాలతో అందించే సత్తా మన దేశ రైతులకు ఉందని, స్వదేశీ విధానాలు ఆచరించి సేంద్రియ వ్యవసాయం చేయాలని సూచించారు. ये प्रश्न पड़ता है और इतना कैंसर बढ़ गया है, सत्य बात है। फिर प्रचार निकला तो नागपुर जाना हुआ। वहां अच्छी गौशाला है, गौ उत्पादों के जो मनुष्य के शरीर पर अच्छे परिणाम होते, दवाइयां वगैरह जिसके कारण बनती है, उसका प्रयोग करके प्रयोगशाला में उसके सारे घटक निकालकर पेटेंट लेने का काम उन्होंने किया है। गोमूत्र के क्या क्या कैंसर पर क्या क्या उसकी इफेक्टिविटी है, आंवला हल्दी ऐसा सब किया है। तो गौशाला देखने के लिए गया तो दिखाने वाले थे, वो एक पेड़ के पास हमको ले गए। आम का पेड़ था, आम लगे नहीं थे, सीजन नहीं था। तो उन्होंने कहा इसके पत्ते का एक कतरा तोड़िए और चबा के देखिए। तो चबा के देखा तो मुंह पूरा आम के सुगंध से भर गया। के दाल को वही रुचि जो हमने बचपन में दाल में खाई थी। मैंने आपके यहाँ कौन सा बीज है? तो बोले बीज नहीं, यहाँ हम रासायनिक खादों का प्रयोग नहीं करते, इंसेक्टिसाइड पेस्टिसाइड का प्रयोग नहीं करते, हम गौ आधारित खेती यहाँ पर करते। उसके बाद तो कितना ही देखना हुआ, सारे देश में घूमता हो तो प्रयोग देखने को मिलते हैं। आपको मैंने बड़े भाई कहा, वो उपचार वश नहीं कहा या विनोद करने के लिए नहीं कहा। आप ज्ञान में बड़े हैं। मैं स्वयं एग्रीकल्चर यूनिवर्सिटी में पढ़ा हूं, जानवरों का डॉक्टर हूं, लेकिन हमारा कोई अनुभव समृद्ध किसान अगर है। విశాఖ జిల్లా పశ్చిమ నియోజకవర్గంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. 59వ వార్డులో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని లాలం లావణ్యకి మద్దతుగా ఎమ్మెల్యే గణబాబు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో వారికి మహిళలు హారతులతో స్వాగతం పలికారు. యువకులకు పూల వర్షంతో నీరాజనాలు పలికారు. ఎన్నికల్లో గెలిపిస్తే వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని లావణ్య అన్నారు. ఈ ప్రచారంలో వార్డు సీనియర్ నాయకులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ప్రాంతం కూడా ఆ రోడ్డు ఇరువైపులా డివైడర్ పెట్టి చక్కటి పచ్చదనాన్ని ఆ రోజు ఇచ్చాం. ఈరోజు అవి ఏ రకంగా ఉన్నాయనేటువంటి మనం అందరూ చూస్తున్నాం. అన్నా క్యాంటీన్లు, పేదవాడికి 5 రూపాయలు పెట్టి భోజనం పెట్టేటువంటి అన్నా క్యాంటీన్లు ఎందుకు మూయాల్సి వచ్చింది? అందుకనే రేపు ఎన్నికలు అయినాక ఏదైతే తెలుగుదేశం పార్టీ మేయర్ కైవసం చేసుకుని కార్పొరేషన్లో తెలుగుదేశం పార్టీ గెలిస్తే అటు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఏవైతే పన్నులు పెంచాలి, రిజిస్ట్రేషన్ వాల్యూని బేస్ చేసుకునేసి పన్నుల నిర్ణయాన్ని ఉపసంహరించుకునే విధంగా, రద్దు చేసే విధంగా, అమలు కాకుండా ఉండే విధంగా కార్పొరేషన్లో నిర్ణయం తీసుకోబోతున్నాం. అదేవిధంగా అన్నా క్యాంటీన్లు కూడా కార్పొరేషన్లోనే ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో మరి ఈరోజు ఎన్నికలు వస్తూ ఉన్నాయి కాబట్టి అందరినీ కోరుతూ ఉన్నాను, మరి తెలుగుదేశం అభ్యర్థిని మరి గెలిపించండి. ఇక్కడ వచ్చేటప్పటికి లావణ్య గారు వాటిలో రాజమండ్రి నగరంలో వామపక్షాలు, కేంద్ర కార్మిక సంఘాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రాస్తా రోకో నిర్వహించారు. దేశంలో రోజురోజుకు పెరుగుతున్న ఇంధన ధరలకు నిరసనగా వామపక్ష పార్టీలు ఆందోళనకు పిలుపునిచ్చాయి. మరోపక్క విశాఖ ఉక్కు ప్రైవేటుకు నిరసనగా ఉక్కు పరిరక్షణ కమిటీ ఆందోళనకు పిలుపునిచ్చింది. మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన సాగు చట్టాలు రద్దు చేయాలని జాతీయ రైతు సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ రాస్తా రోకోలకు పిలుపునిచ్చింది. ఈ పిలుపులన్నిటికీ మద్దతుగా రాజమండ్రిలో రాస్తా రోకో నిర్వహించారు. విశాఖ ఉక్కుని మోడీ ప్రభుత్వం ప్రైవేటు పరం చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ అరాచక పాలనకు వ్యతిరేకంగా ప్రజలు పోరాడాలని పిలుపునిచ్చారు. రద్దు చేయాలి, రద్దు చేయాలి. హామీల అమలు కానీ ఇవాళ లోటు బడ్జెట్ సంబంధించిన నిధులు కానీ ఇవ్వకుండా రాష్ట్రాన్ని తీవ్ర అన్యాయం చేసిన ప్రభుత్వం ఇవాళ విశాఖ ఉక్కుని కూడా ప్రైవేటు పరం చేసి విశాఖ ఉక్కుని అంబానీలకి, పోస్కో లాంటి కంపెనీలకి అమ్మేసేటువంటి కుట్రల్ని ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం వ్యతిరేకిస్తూ ఉన్నారు. మరోపక్క దేశంలో గ్యాస్ ధరలు, పెట్రోల్ ధరలు, డీజిల్ ధరల్ని విపరీతంగా పెంచుతూ ఇవాళ ప్రజల మీద పెద్ద ఎత్తున భారాల్ని మోపారు. 2014లో మోడీ అధికారంలోకి వచ్చినప్పుడు ప్రపంచంలో క్రూడ్ ఆయిల్ ధర ఒక బ్యారెల్ $149 ఉన్నప్పుడు మన దేశంలో పెట్రోల్ $74 ఉంది. ఇవాళ ప్రపంచంలో క్రూడ్ ఆయిల్ ధర $62 పడిపోతే మన దేశంలో పెట్రోల్ సెంచరీ దగ్గరగా ఉన్నది. ఇవాళ గ్యాస్ ధర ఈ కాలంలోనే $150 పెంపుదల చేసి $856 గ్యాస్ ధర తీసుకొచ్చారు. డీజిల్ ధర $90 డీజిల్ ధర పెరిగింది. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి. ఇవాళ అన్ని రకాల నిత్యావసర వస్తువులు కూడా ఆకాశాన్ని అంటున్న పరిస్థితి ఉన్నది. అధికారంలోకి వచ్చే ముందు 100 రోజుల్లో ధరలు తగ్గిస్తామన్న మోడీ ఇవాళ ధరల్ని ఆకాశంలోకి పెంచి దేశం కోసం ఈ ధరల్ని భరించమని చెప్పి ప్రజల కోసం చెప్తా ఉన్నాడు. ఆయన జీడిపి పెంచుతాడు అనుకుంటే ఆయన జీడిపి పెంచాడు. గ్యాస్, డీజిల్, పెట్రోల్ ఒగ్గు లేకుండా నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నింటినీ కూడా దాని మీద ఏమీ రాలేదన్నారు. కానీ సీరియల్లో 31 విశాఖ స్టీల్ ప్లాంట్ ఉంది. ఖచ్చితంగా దీన్ని స్టీల్ ప్లాంట్ని ప్రైవేటు పరం చేస్తామని మొన్న నరేంద్ర మోడీ గారు స్పష్టం చేశారు. అయితే నరేంద్ర మోడీ గారిని ఒకటి అడుగుతున్నాం, వస్తున్నాయి. అయితే ఈ ప్రభుత్వాన్ని వ్యాపార పద్ధతిలో జరిగేటువంటి ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని ఏమి గుర్తించదు కనుక ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపేలా. శ్రీకాకుళం జిల్లాలో జనసేన నేతలు ధర్నాకు దిగారు. ఎచ్చెర్ల మండలంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర పాలిటెక్నిక్ కాలేజ్, అంబేద్కర్ యూనివర్సిటీ, ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల సమస్యలపై గళమెత్తిన నేతలు తక్షణమే రవాణా సౌకర్యాలు, బస్ షెల్టర్ నిర్మించాలని అధికారులను కోరారు. జనసేన ఎచ్చెర్ల నియోజకవర్గ నేత నాయకురాలు కాంతిశ్రీ జనసేన నేతలతో కలిసి రాస్తా రోకో నిర్వహించారు. అనంతరం కలెక్టర్ని కలిసి వినతిపత్రం అందించారు. విద్యార్థులకు మౌలిక సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతున్నారని, అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
నిజామాబాద్ జిల్లా బోధన్ ఎమ్మెల్యే షకీల్ పై బీజేపీ నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని వ్యవసాయ మార్కెట్ కమిటీలో చైర్పర్సన్ అర్చన సూర్యకాంత్ అన్నారు. పార్టీ నాయకులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడుతూ బీజేపీ నాయకులపై మండిపడ్డారు. బోధన్ టీఆర్ఎస్ లో 75,000 కార్యకర్తలున్నారని, బీజేపీ నాయకులు టీఆర్ఎస్ పై నోరు జారితే తగిన రీతిలో బుద్ధి చెప్తారని సూచించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ ఎస్కే లతీఫ్, డైరెక్టర్ బలరాం నాయక్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. मार्केट कमेटी बोधन मंडल में पूरे चेयरमैन साहब, वाइस चेयरमैन साहब, हमारे पूरे डायरेक्टर्स आके बैठे हैं और एमएलए पूरे हमारे एमएलए साहब बोधन कॉन्स्टिट्यूंसी के अंदर एक बीजेपी बात करा एमपी अरविंद के बारे में बात करे एमएलए साहब, तो एमआईएम वाले को मिर्ची क्यों लग रही, इसका जवाब एमआईएम वाले देना। तो भाई बी टीम बोल के बोले एमआईएम वाले को, तो बी टीम बोलने का रीजन क्या है आप बोलो मुझे। बी टीम बोले तो आगे वाले एक ऑप्शन में आगे वाले बी टीम बोले तो तुम्हारा मिर्ची क्यों बी टीम बोले, उनकी धूल की बराबरी बोले। एक बड़े बड़े शख्सियत है भाई, आपके सदर भी शख्सियत बड़े है, हमारे एमएलए साहब भी कॉन्स्टिट्यूंसी के बड़े है, उन्होंने जानते आफ्टर तुम्हें कोऑप्शन मेंबर रही थी, आज इस हालत पे तुम लोग आई बड़ी बड़ी बात बोलना नामुनासिब है ना। आज तुम लोग बोल रहे इस बात की, क्या बोल रहे कि भाई हम वो है, हमारे सदर की बराबरी नहीं कर सकते, हम इसकी बराबरी नहीं कर सकते। भाई सदर की बराबरी उन्होंने देख सकते ना भाई, ऐसे कार्यकर्ता बोले तो हमारे कार्यकर्ता में तुम्हारे कार्यकर्ता कुछ भी नहीं। आज हमारे टीआरएस पार्टी के कार्यकर्ता है, केसीआर साहब के, एमएलए साहब के, ये कार्यकर्ता के बराबर है। एमआईएम के कार्यकर्ता कहाँ है बताओ, तेलंगाना डिस्ट्रिक्ट में कितने कार्यकर्ता है, टीआरएस के कार्यकर्ता कितने हैं। आज एमएलए साहब के बारे में आप लोग को बोलने का हक नहीं है। किस लिए हक नहीं है भाई, आम आदमी को भी छोटे से छोटे बच्चे को मालूम हो रहा है कि कौन क्या कर रहे, केसीआर साहब क्या कर रहे, एमआईएम वाले क्या कर रहे, बीजेपी वाले क्या कर रहे। बीजेपी वाले सामने है, उनके पीछे एमआईएम वाले है। टीआरएस वाले का हक क्या है, जुनून पार्टी है, सबको मिला लेके चलने की पार्टी है। सब उन्होंने बड़ा भाषण देके जाते कॉन्स्टिट्यूंसी में बीजेपी वाले, हर 1-2 घंटे के बाद एमआईएम वाले आके देके जाते। तो फिर टीआरएस पार्टी किस बात की है, काम की पार्टी है ये, तुम्हारा बड़खो भाषण देने की पार्टी नहीं होती। आज एमएलए साहब बोले बोल के तुम लोगों को क्या लग रहा कि एकला ही बोल दे रहा कि एमएलए साहब ऐसा नहीं बोलना था, उन्होंने बोल रहे कि इन्हों ऐसा नहीं बोलना था। अरे भाई बोलना नहीं, एक कॉन्स्टिट्यूंसी में एमपी साहब आके बोले कि भाई वो रोहिंग्या मुसलमान है वो है, जब काउंटर क्यों नहीं दिए, राजा सिंह गाले दे रहा काउंटर क्यों नहीं दे रहे, बंडी संजय बीजेपी अध्यक्ष गाले दे रहा क्यों नहीं बोले भाई। आज एक एमएलए साहब तुम्हारा बोलते साथी, तुम लोग का इतना रिएक्ट हो जाके केस कंप्लीट करना, बुक करना, इतने दिन कंप्लीट क्यों नहीं करे भाई तुम लोग, कहाँ गए थे इतने दिन एमआईएम वाले, केस कंप्लीट करना था ना, राजा सिंह के ऊपर कंप्लीट करना था, एमएलए है, एमपी के ये एमएलए साहब गलत है, वो फलाने ये टीआरएस पार्टी वाले गलत है। आज हमारी कल कविता मैडम के बारे में बोले, क्या बोल के बोले कविता मैडम के बारे में कि भाई शकील साहब की जिम्मेदारी है, हराने का हाथ है। भाई आदमी एक बोले, कल वहां जाके दुब्बाका में भी शकील साहब हराए बोले तो जमता। भाई अपने अपने भागों में देख लेना चाहिए। आज इस हालत में मार्केट कमेटी बोधन मंडल में पूरे నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలో న్యాయవాద దంపతుల హత్యను ఖండిస్తూ అడ్వకేట్లు నిరసన వ్యక్తం చేశారు. జిల్లా కోర్టు ఎదుట లాయర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు కృష్ణయ్య ఆధ్వర్యంలో ఆందోళన వ్యక్తం చేశారు. హత్య కేసు నిందితులను కఠినంగా శిక్షించాలని, న్యాయవాదులకు రక్షణ కల్పించాలని కోరారు. మరి మన వాళ్ళ యొక్క విచారణ ప్రకారం అయితే మొత్తం పెద్ద ఎత్తున దీంట్లో ప్రభుత్వం కానీ అధికారులు కానీ పోలీసుల యొక్క పాత్ర ఉందని చెప్పి, రాజకీయ నాయకుల పాత్ర ఉందని తేల్చడం జరిగింది. ప్రభుత్వం నిష్పక్షపాతంగా మరి వాళ్ళందరినీ కూడా ఈ ఉద్యమం ఆగదు, అప్పటిదాకా న్యాయవాదులంతా పోరాటం చేస్తూనే ఉంటారు. ఒకవేళ ప్రభుత్వం మీద
మరి వాళ్ళ మీద సరైనటువంటి చర్యలు తీసుకోక రంగారెడ్డి జిల్లా నందిగామ మండల కేంద్రంలో సిఐ సిహెచ్ రామయ్య అధ్యక్షతన జాగృతి కళాకారుల బృందం ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. సైబర్ మోసాలు, ట్రాఫిక్ రూల్స్, గుట్కా, డ్రగ్స్, మూఢనమ్మకాలు, మహిళల రక్షణపై ప్రత్యేకంగా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ ధనుంజయ్, సర్పంచ్ వెంకటరెడ్డి, చంద్రపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మరి నందిగామ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో సిఐ రామయ్య సార్ గారి ఆధ్వర్యంలో మరి జాగృతి కళా బృందం తరపున మరి అవగాహన సదస్సు మరి సమాజంలో మనము సమాజానికి ఎన్ని రోజులు ఉంటున్నామన్నది కాకుండా మరి సమాజంలో ఏ విధంగా ముందుకు నడుచుకోవాలి, మరి సమాజం అంటే ఏ విధంగా ముందుకు బాటలు వేయాలనే విషయం పైన ఈరోజు కళా బృందం చాలా విషయాలు మనకు నేర్పింది. కాబట్టి మనం అందరం కూడా ఈ విషయాలు ఏదో విన్నట్టు కాకుండా ప్రతి ఒక్కరం కూడా ఈరోజు చక్కటి సాయంత్రం పూట మన సైబరాబాద్ కమిషనరేట్ నుంచి జాగృతి కళా బృందం వచ్చేసి వివిధ నేరాలపై, మహిళలపై జరుగుతున్న నేరాలు, సైబర్ నేరాలు, ట్రాఫిక్ నియమాలు మరియు ఈ యొక్క ఆన్లైన్ మోసాలు మరియు పిల్లలు మొబైల్ ఫోన్స్ పైన జరుగుతుంటాయి, మొబైల్ ఫోన్ కనెక్ట్ జరుగుతున్న నేరాలపైన చాలా అప్రమత్తం చేసి వారికి అర్థమయ్యే భాషలో చాలా చక్కగా నాటకాల రూపంలో, పాటల రూపంలో ప్రదర్శించి మన యొక్క మండల ప్రజలని చాలా చైతన్యపరచడం జరిగింది. కాబట్టి మన యొక్క ప్రజలు ఈ యొక్క జాగృతి కళా బృందం అనేటువంటి పోలీసు వాళ్ళు ఏమైనా లాఠీతో పనిచేస్తారు, లేదంటే కేసులు బుక్ చేసేసి కోర్టు పంపించేసి కోర్టుతో పనిచేస్తున్నటువంటి భావన గతంలో ఉండేది. కానీ మన యొక్క సిపి సత్యనారాయణ సార్ గారు ఈ యొక్క కళా బృందాన్ని మొదలుపెట్టడం జరిగింది. నేను గచ్చిబౌలి పిఎస్లో ఉన్నప్పుడు ఇది మన యొక్క కళా బృందం 3వ ప్రోగ్రాం నేనే ఫస్ట్ మన యొక్క సైబరాబాద్లో స్టార్ట్ చేసినప్పుడు నేనే తయారు చేయడం జరిగింది. అప్పుడు నేను అనుకున్నాను ఈ ప్రోగ్రాం ఇంత పెద్దగా అయితే అనుకోలేదు. ఈరోజు కొన్ని లక్షల మంది మీరు చైతన్యపరచడం జరిగింది. ఈ యొక్క పిల్లలందరూ కానిస్టేబుల్స్, వీళ్ళని సారు కాళ్ళు గద్దె కట్టించేసి ప్రజలను చైతన్యం చేసి ప్రజలకు ఫస్ట్ చట్టం అంటే తెలియాలి. కానీ మనకు రాజ్యాంగంలో ఎక్కడలేదు, చట్టం అంటే తెలిస్తేనే నేరం అని ఎక్కడలేదు. చట్టం తెలియకపోయినా కూడా అతను నేరస్తుల కింద మనం పంపించవచ్చు. కానీ సత్యనారాయణ సార్ చాలా మంచి మనసుతోటి ఆలోచించి ప్రజలకు ఫస్ట్ చట్టం గురించి తెలియాలి, తెలిస్తే నేరం చేయకుండా కంట్రోల్ అవుతారనే ఉద్దేశంతో చట్టం గురించి ప్రజలకు అవగాహన కలిగిస్తానికి నువ్వు హెల్మెట్ పెట్టుకోకపోతుంటే రోడ్డు మీద పోతే ఏం నేరం జరుగుతుంది ఫస్ట్ అతనికి తెలియచేయాలి, తెలుసు అతనికి. కానీ మనం మళ్ళీ ఒకసారి చెప్పాలి, అది వాళ్ళకు అర్థమగు భాషలో చెప్పాలి. మన యొక్క తెలంగాణ ప్రజలైనటువంటిది ఈ కళాత్మకమైన దృక్పథం ఎక్కువగా ఉంటుంది మనలో. మన యొక్క ఏ జిల్లాలో చూసినా కూడా కళాత్మకమైన దృక్పథం ఎక్కువ ఉంటుంది మనకు. పోరాటాలు కానీ కళలు కానీ కళలపైన బాగా మనం లోపలికి మనసు మీద తీసుకుంటాం. కాబట్టి సిపి గారు ఎంతో మంచి హృదయంతో ఇంతమంది టీంని తయారు చేసి ఈ యొక్క కళాత్మకమైన దృక్పథంతో వాళ్లకు ఈ నేరాల. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు సమావేశం. సీఎం కేసీఆర్ బ్రాహ్మణ పక్షపాతి అని గుర్తు చేసిన కవిత. వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు ఆగ్రహం. జెట్ స్పీడ్ తో వైసీపీపై పోరాటం చేయాలని పిలుపు. ఎంపీ రఘురామకృష్ణపై నర్సాపురంలో కేసు నమోదు. విద్వేషాలను రెచ్చగొడుతున్నారని ఫిర్యాదు చేసిన వైసీపీ నేతలు. ఆదిలాబాద్ జిల్లాలో సేంద్రియ రైతుల సమ్మేళనం. సేంద్రియ వ్యవసాయంపై ప్రసంగించిన ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్. విశాఖ జిల్లాలో జోరుగా మున్సిపల్ ఎన్నికల ప్రచారం. ఇంటింటి ప్రచారం చేపట్టిన ఎమ్మెల్యే గణబాబు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.